ఫ్రెండ్స్, శ్రీ మహావిష్ణువు యొక్క మూడో అవతారమైన వరాహ రూపం గురించి మీకు తెలుసా? ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోయింది. సముద్ర గర్భంలో భూమాత బంధించబడి ఉంది. అసురుడు అయిన హిరణ్యాక్ష తన అహంకారంతో భూమిని సముద్రంలోకి తోసివేశాడు. లోకాలన్నీ కంపించాయి. దేవతలు భయంతో వణికిపోయారు. అప్పుడు సర్వలోక రక్షకుడు శ్రీ మహావిష్ణువు ఒక మహాఘోర గర్జనతో అవతరించాడు. ఆ రూపం సాధారణమైంది కాదు. అది ఒక మహావరాహ రూపం. అది ధర్మానికి ప్రతీక. అది శక్తికి చిహ్నం. సముద్ర తరంగాలను చీల్చుకుంటూ వరాహస్వామి లోతుల్లోకి దూసుకువెళ్ళాడు. తన దంతాలపై భూమాతను పైకి మోసుకుని వచ్చాడు. ఆకాశమంతా జయ జయ ధ్వనులతో మార్మోగింది. హిరణ్యాక్షుడు యుద్ధానికి దిగాడు. భీకర సమరం ప్రారంభమైంది. చివరికి ధర్మమే గెలిచింది. వరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించి సృష్టిని రక్షించాడు. ఇలా మహావిష్ణువు యొక్క మూడో అవతారం వరాహ అవతారం ధర్మాన్ని స్థాపించింది. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి.